ఉండాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 12th December 2025. సో నిఫ్టీ ఒక స్ట్రాంగ్ మొమెంటం తీసుకుంది. 148 పాయింట్స్ పాజిటివ్లో 26,047 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మనం కొంచెం బుల్లిష్ మోడ్లోకి వచ్చినట్టుగా కనపడుతుంది. బట్ కన్ఫర్మేషన్ రావాలి, మనం మండే చూడాలి. మండే క్లోజింగ్ కూడా 26,045 కన్నా పైన అయితే మాత్రం మనం మోడ్ చేంజ్ చేసుకొని బుల్లిష్ మోడ్లోకి వెళ్ళొచ్చు. ఈరోజు చూస్తే సెక్టోరియల్గా అన్ని సెక్టార్స్ పాజిటివ్ ఉన్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ అండ్ మీడియా మాత్రం కొంచెం వీక్గా కనిపించాయి. రిమైనింగ్ ఆల్ సెక్టార్స్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ అంటే మెటల్లో స్ట్రాంగ్ మూమెంట్, తర్వాత రియాలిటీ, కన్జంప్షన్ డ్యూరబుల్స్, తర్వాత నిఫ్టీ బ్యాంక్, ఇవన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. మనం నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తే 38 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 12 స్టాక్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్లో మెటల్ స్టాక్సే టాప్ ఉన్నాయి. హిండాల్కో, టాటా స్టీల్, ఇవి రెండు కూడా మోర్ దెన్ 3% పెరిగిన స్టాక్స్. తర్వాత ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ఎన్టీ, తర్వాత మారుతి, భారతీ ఎయిర్టెల్, గ్రాసిమ్, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, ఐటీసీ, మ్యాక్స్ హెల్త్, ఏషియన్ పెయింట్, పవర్ గ్రిడ్, ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం నిన్న అనుకున్నట్టుగానే ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అది మనకి ఈరోజు సపోర్ట్ పాయింట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ మన రెసిస్టెన్స్ కన్నా పైన ఓపెన్ అయింది, అంటే మంత్లీ పివోట్ లెవెల్ కన్నా ఓపెన్ అయింది. ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది 25,940 అనేది. మంత్లీ పివోట్తో పాటు షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ ఇక్కడ ఉన్నాయి. 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అట్లనే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి ఇది మనకి చాలా క్రూషియల్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. కీ లెవెల్ 26,045, ఆల్మోస్ట్ అక్కడే మనం రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నాం కీ లెవెల్ దగ్గర. ఇప్పుడు ఇది బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ 26,150 వరకు వెళ్ళొచ్చు. తర్వాత 26,262, ఇవి రెండు హైయర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి. వన్స్ దీని పైన క్లోజ్ అయితే మాత్రం కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా డిప్స్ ఇస్తే అది బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఇంట్రాడేలో. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 25,940, తర్వాత 25,840, ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి మండేకి. సో ఓవరాల్గా మనం వీక్లీ చార్ట్ వేసుకొని చూద్దాం. వీక్లీ రేంజ్ ఎలా ఉండింది లాస్ట్ వీక్లో. ఇది వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఈ వీక్ మాత్రం స్ట్రాంగ్గానే కనిపించింది. లాస్ట్ వీక్ కూడా మనకి మంత్లీ పివోట్ కన్నా పైనే క్లోజ్ అయ్యాం. కాకపోతే ఈ వీక్ కొంచెం వీక్నెస్, అంటే ఇప్పుడు ఈ 2 వారాల క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ చూస్తే లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కొంచెం ఒక స్ట్రాంగ్ మూమెంట్ రావాలంటే మాత్రం ఈ వీక్ హైని క్రాస్ చేయాలి, 26,180. సో దాన్ని క్రాస్ చేస్తే మాత్రం మనకి ఈ హైని కూడా క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రీవియస్గా ఆల్ టైమ్ హై మనకి అరౌండ్ 26,330 ఆ ప్రాంతంలో ఉంది. సో వన్స్ 26,180ని క్రాస్ చేస్తే మాత్రం ఇది కూడా క్రాస్ కావచ్చు. 26,500 వరకు కూడా అప్ సైడ్కి వెళ్ళొచ్చు. బై అండ్ డిస్ మోడ్లోనే ఉండొచ్చు మనం నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. నిఫ్టీలో ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో వీక్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ కూడా అదే వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఇమీడియట్గా ఈ వీక్ హైని క్రాస్ కావాలి. ఈ వీక్ హై వచ్చి 59,720. సో ఇది బ్రేక్ అయి పైకి వెళ్తే మాత్రం ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై అది 60,082, దాన్ని కూడా క్రాస్ చేసి 60,500 వరకు అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది మంత్లీ పివోట్ లెవెలే. సో ఈ పివోట్ లెవెల్కి మనకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఇక్కడ కూడా 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ మంత్లీ పివోట్స్ సేమ్ లెవెల్లో ఉన్నాయి. ఇవి మనకి క్రూషియల్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ఒకసారి మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు డోజీ ఫామ్ అయింది. సో డోజీ అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ మూమెంట్ ఉండొచ్చు. మనం ఇందాక అనుకున్నట్టుగా 59,800, తర్వాత 60,100, ఆ రెండు లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్లో కీ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది 59,120, అండ్ దానికన్నా కొంచెం కిందకు వస్తే మాత్రం సేమ్ మనకి పివోట్ లెవెలే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్స్ చూసుకోవాలి, లెవెల్స్ ప్రకారమే మనం ట్రేడ్ చేసుకోవాలి. ఎమోషనల్ ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్. సో
85,026 ఆర్ 85,030 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈరోజు ఓపెనింగ్ అక్కడే ఉంది. ఇంట్రాడేలో చిన్న డిప్ ఇచ్చినా కానీ అది ఆపర్చునిటీ లాగా ఉంది. పివోట్ లెవెల్ కన్నా పైన ఉన్నాము. హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న చార్ట్ ప్యాటర్న్ వైజ్గా చూస్తే హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. 85,545 ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 85,780, తర్వాత 86,150. ఇవి 3 రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా పనిచేస్తాయి. ఏదైనా ఒక రెసిస్టెన్స్ లెవెల్ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డౌన్ సైడ్ 84,800 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. తర్వాత 84,580 సెకండ్ సపోర్ట్. ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 141, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 43, షార్ట్ కవరింగ్లో 24, లాంగ్ అండ్ వైండింగ్లో 4 స్టాక్స్ ఉన్నాయి. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది హిందుస్థాన్ జింక్. సో సిల్వర్ రేటు ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేస్తూ ఉంది ప్రతిరోజు కూడా. సో దాని ఎఫెక్టే మనకి హిందుస్థాన్ జింక్ మీద కనపడుతూ ఉంది. 7.4% పెరిగింది, 13% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి. తర్వాత ముతూట్ ఫైనాన్స్, ఇది కూడా 3% ప్రైస్ పెరిగింది. గోల్డ్ ప్రైస్ టాప్లో ఉంటే ఎక్కువగా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్కి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో, అంటే అక్కడ రిస్క్ తగ్గిపోతుంది గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్కి. సో కాబట్టి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఒక మొమెంటం స్ట్రాంగ్ కనపడుతూ ఉంది. ఇది కూడా 9.53% ఓపెన్ ఇంట్రెస్ట్తో 3% ప్రైస్ పెరిగింది. తర్వాత పిఎన్బి హౌసింగ్, మారుతి, ఐఏఎఫ్ఎల్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, తర్వాత పీపీఎల్ ఫార్మా, నోవామా, బీపీసీఎల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ పెరిగిన స్టాక్స్ ఇవి లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు. అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో సిమెన్స్, హిందుస్థాన్ యూనిలివర్ టాప్లో ఉంది. 48% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి 2% ప్రైస్ డౌన్ అయింది. ఇక్కడ మనం ఈరోజు 2 స్టాక్స్, ఒకటి లాంగ్స్ బిల్డ్లోంచి తీసుకుందాం, రెండోది షార్ట్ బిల్డ్స్లోంచి తీసుకుందాం. సో లాంగ్స్ బిల్డప్లో ఉన్న స్టాక్స్లోంచి హిందుస్థాన్ జింక్ చూద్దాం ఇంకా ఎంత అప్ సైడ్ వెళ్ళొచ్చు. అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో హిందుస్థాన్ యూనిలివర్కి చూద్దాం ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా సిమెన్స్, పిఐ ఇండస్ట్రీస్, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, డాబర్, కే ఫిన్టెక్, లారస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్, పేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. ఇందులోంచి ఇప్పుడు మనం హిందుస్థాన్ జింక్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది హిందుస్థాన్ జింక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక సప్లై ఏరియా దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది దీంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి. ఒకసారి మనం వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ వేసుకుందాం. వీక్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇక చూడండి ఈ ర్యాలీ, స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది. ఇది ఎప్పుడు మార్చ్ 24లో 296 నుంచి మనకి నెక్స్ట్ వచ్చి మే 24కి 2024 మేకి 742 వరకు ఒక షార్ప్ ర్యాలీ తీసుకున్నాక ఈ ర్యాలీ రీట్రేస్ అయింది. ఈ రీట్రేస్మెంట్ లెవెల్స్ చూస్తే ఎగ్జాక్ట్లీ 78.6% రీట్రేస్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ మూమెంట్ తీసుకుంటుంది. సో ఒక్కటి ఏంటంటే మనకి ఇక్కడ వీక్లీలో కూడా ఒక సప్లై ఏరియా దగ్గరనే ఉన్నాం ఇప్పుడు. సో 575 అండ్ 560, ఇప్పుడు 561 దగ్గర క్లోజ్ అయింది. ఇది సప్లై ఏరియా. జనరల్గా ఇలాంటి సప్లై ఏరియాలో మనం ఎప్పుడు కూడా ఎంట్రీ తీసుకోవద్దు. పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకోవాలి కానీ సప్లై దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ సప్లైని బ్రేక్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడున్న మొమెంటం వైజ్గా చూసినప్పుడు స్ట్రాంగ్ మొమెంట్ ఉన్నా కానీ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే రావచ్చు. ఒకటి సింపుల్ లాజిక్ ఏంటంటే మనకి 9th డిసెంబర్ రోజు 490 రూపీస్ ఉన్న స్టాక్. సో జస్ట్ 2-3 సెషన్స్లోనే దాదాపుగా 4 సెషన్స్ అనుకోండి, 9th 10th ఇట్లా 4 ట్రేడింగ్ సెషన్స్లో 560 వరకు పెరిగింది. అంటే షార్ప్ రన్అప్ అది. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఈ స్టాక్లో కొంచెం మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి లాంగ్ ఎంట్రీస్ తీసుకోవాలంటే. ఎవరైతే ఆల్రెడీ లాంగ్స్లో ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు ట్రైలింగ్ స్టాప్ లాస్తోని. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలో కూడా నేర్చుకోవాలి మనం. సో అల్టిమేట్గా ఇది హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. మేబీ 690 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది, ప్రీవియస్ హైస్ అవి. కాకపోతే చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం తీసుకుంటే మాత్రం ప్రాఫిట్లు బుక్ చేసుకోవచ్చు. మండే రోజు ఏదైనా చిన్న కరెక్షన్ లాంటిది వస్తే మళ్ళీ రీఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. రీఎంట్రీకి బెస్ట్ ప్రైస్ అనుకోవచ్చు ప్రీవియస్గా ఒక బ్రేక్అవుట్ లెవెల్, ఇది 510 ఆర్ 520 ప్రాంతంలో ఉంటుంది. ఇవన్నీ కూడా ట్రేడింగ్ పరంగా కొన్ని లెవెల్స్ మాత్రమే. ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఏ ట్రేడ్ చేసినా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. ఎలాంటి రికమెండేషన్ కాదు, స్టాక్స్కి బై సెల్ రికమెండేషన్స్ ఉండవు. ఓన్లీ మనం టెక్నికల్గా లెవెల్స్ మాత్రమే చూస్తున్నాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ యూనిలివర్. సో అది స్టాక్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే సింపుల్,
ఈ రోజు ఎక్కువగా షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో అది టాప్ లో ఉంది. సో ఇది హిందుస్థాన్ యూనిలివర్. కొంచెం బేరిష్ గా ఉంది స్టాక్. అంటే స్టాక్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో 2260, మనం అన్ని మూవింగ్ యావరేజెస్ కన్నా కింద ట్రేడ్ అవుతున్నాం. 200, 50, 100, 20, 10 వీటన్నిటికన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ పివోట్ లెవెల్స్ కన్నా కూడా మనం కిందనే ఉన్నాం. అయితే ఒక్కటి ఇప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్కి వెళ్దాం, దీనికి మంత్లీ చార్ట్కి వెళ్దాం. సో మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా ఉంది మంత్లీ చార్ట్స్లో. ఇది మనకి ఒక డిమాండ్ ఏరియా, అంటే 2190 నుంచి 2136 ఈ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒకసారి వీక్లీ చార్ట్లోకి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ అదే జోన్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టాక్లో ఒక ఆపర్చునిటీ కోసం చూడాలి, అంటే ఒక కౌంటర్ ట్రేడ్ లాగా. ఎందుకంటే స్టాక్ డౌన్ అవుతున్నప్పుడు మనం ఏదైతే ఎంట్రీ తీసుకుంటామో దాన్ని కౌంటర్ ట్రేడ్ ఎంట్రీ అంటాం. ఆ కౌంటర్ ట్రేడ్ ఎంట్రీ కోసం మనం వెయిట్ చేయాలి. 2260 నుంచి ఇక్కడ నుంచి దాదాపుగా 70 or 100 రూపీస్ డౌన్ సైడ్ వస్తే అది మనకు ఒక ఆపర్చునిటీగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ జోన్ ఏదైతే ఉందో మంత్లీ అండ్ వీక్లీ సపోర్ట్స్ ఎక్కడైతే ఉంటాయో, ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎక్కడైతే ఉంటుందో అది కొంత బౌన్స్ కావచ్చు స్ట్రాంగ్ క్వాలిటీ స్టాక్స్లో. ఫండమెంటల్గా మంచిగా ఉండి క్వాలిటీ బాగున్న స్టాక్స్లో ఇవి పనిచేస్తాయి. పెన్నీ స్టాక్స్, బేరిష్లో ఉన్న స్టాక్స్ ఆర్ ఫండమెంటల్స్ బాగా లేని స్టాక్స్లో ఇవేవి పనిచేయవు. బట్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో ఇలాంటివి కొన్ని పనిచేస్తాయి. కాబట్టి మనం దీంట్లో ఒక రివర్సల్ ట్రేడ్, అంటే ఎగెనెస్ట్ ద ట్రెండ్కి ట్రేడ్ చేసేటప్పుడు మనం అది కౌంటర్ ట్రెండ్ కింద తీసుకున్నప్పుడు ఈ ట్రేడ్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న లెవెల్లో మాత్రం మనం నెక్స్ట్ షార్టింగ్ కోసం చూడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు ఫాల్ అయిన స్టాక్ రివర్సల్ కావడానికి దగ్గరలో ఉన్నాం. మనకి రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా ఉండదు. కాబట్టి మనం షార్టింగ్ కన్నా కూడా లోయర్ లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు హిందుస్థాన్ యూనిలివర్. ఏ స్టాక్ అయినా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి టెక్నికల్గా లెవెల్స్ ఎట్లా చూడాలి, అండ్ మొమెంటం ఏంటి, వీక్లీ క్యాండిల్స్టిక్స్ ఎప్పుడు చూడాలి, మంత్లీ క్యాండిల్స్టిక్స్ ఎప్పుడు చూడాలి, డైలీ క్యాండిల్స్టిక్స్ ఎట్లా చూడాలి, అండ్ షార్ట్ టర్మ్లో 5 minutes, 15 minutes, 1 hour క్యాండిల్స్, ఇట్లా రకరకాల టైం ఫ్రేమ్ క్యాండిల్స్ ఉంటాయి. ఏ టైం ఫ్రేమ్ క్యాండిల్ని ఎప్పుడు మనం అనలైజ్ చేయాలి, సో మన టైం ఫ్రేమ్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ బ్యాచ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.